హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే కన్నారెడ్డి వారింట కళ్యాణ మహోత్సవ తేదీని ఖరారు చేసుకోవడానికి జరుపుకుంటున్న వేడుక అన్నమాట. ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్తే, ఇక్కడ కనపడుతున్న ఈ అమ్మాయే పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. ఈ అమ్మాయి ఎవరు అంటే మా అన్నయ్య కూతురు, అంటే నాకు మేనకోడలు అనమాట. ఈ అన్న పేరు విజయభాస్కర్ రెడ్డి అనమాట. మా చిన్నన్న మూడవ అబ్బాయి. మా వదిన పేరు సరిత. వీళ్ళ అమ్మాయే ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది అనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ రోజు అనమాట. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి పెళ్ళి అయిపోయి ఉంటుంది. కాకపోతే నాకు ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే పెళ్ళికి ముందు జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీడియో తీసుకుంటాను, కానీ పెళ్ళి అయిపోయిన తర్వాతనే పెళ్ళికి ముందు జరిగే ప్రతి కార్యక్రమం ఒక్కొక్కటిగా అలా అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ వీడియో. దీని తర్వాత వరుసగా అన్ని వీడియోలు వస్తుంటాయి మన వీడియోస్. తప్పకుండా అన్నీ చూడండి, చూసి లైక్ చేయండి. అయితే ఇప్పుడు ఈ విశేషాన్ని అయితే పూర్తిగా చూడండి. మా అన్నకి పాప బాబు అనమాట. పాప మెడిసిన్ అయిపోయింది, గైనకాలజీ విభాగంలో పీజీ చేస్తుందన్నమాట. ఇప్పుడు తనదే ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయిందనమాట. పెళ్ళి ఫిక్స్ అయిందని అప్పటి నుంచి చెప్తున్నారు, కానీ ఎవరితో ఫిక్స్ అయిందని చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా. చెప్తాను. అది ఎవరంటే మన తెలుగు వాళ్ళు ఉగాండాలో స్థిరపడ్డ ఒక వ్యాపారవేత్త అనమాట. వాళ్ళ పేరు మహేశ్వర్ రెడ్డి సామ్రాజ్యం గారు. వాళ్ళ అబ్బాయే పెద్ద అబ్బాయి రోహిత్ అనమాట. ఆ అబ్బాయితో మా మేనకోడలు, అంటే తన పేరు సాయి ప్రియ, ఈ అమ్మాయి పెళ్ళి ఫిక్స్ అయిందనమాట. ఇలా అమ్మాయి తరపు సకుటుంబంగా కూర్చోబెట్టి వాళ్ళతో పూజ చేయించారు. ఆ తర్వాత అలాగే అబ్బాయిని వారి సకుటుంబంతో పూజ చేయించారు. ఆ తర్వాత ఇలా ఒకరికొకరు బహుమతులు, బట్టలు అలా మార్చుకున్నారనమాట. అంటే తాంబూలాలు మార్చుకుంటారు కదా. ఉదయం 10:32 రోహిణి నక్షత్రంతో పేరుకి శుభపుష్కరాంశంన దీవెనపల్లి గ్రామ నివాసులైన కన్నారెడ్డి వంశోద్వాస్య ఎన్నోల గోత్ర పవిత్రులైన శ్రీమతి శ్రీ కన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని అయినటువంటి చిరంజీవి లక్ష్య సౌభాగ్యవతి సరితమ్మ, వారి కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్య సౌభాగ్యవతి సాయి ప్రియారెడ్డిని మున్నంగి వారి పాలెం గ్రామ నివాసులైనటువంటి మున్నంగి వంశోద్వాస్య ముదునోల గోత్ర పవిత్రులైన శ్రీమతి శ్రీ గౌరవనీయులైనటువంటి మున్నంగి మహేశ్వర్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని చిరంజీవి లక్ష్య సౌభాగ్యవతి సామ్రాజ్యం, వారి కుమారుడైనటువంటి చిరంజీవి జయ రెడ్డి అని వర్ణకించి పానీయ గ్రహణం జరిపించటకు ఉభయుల చేత దైవజ్ఞ చేత నిర్ణయించబడినది. వధువు వారి చేత తారాబలం శ్రేష్టం అవుతూ కళ్యాణ వేదిక, నియో కన్వెన్షన్ హాల్, జన్వాడ. పెళ్లి తేదీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అన్నది విన్నారు కదా. ఇక్కడ అమ్మాయిని ఆశీర్వదిస్తుంది అబ్బాయి వాళ్ళ అమ్మగారు అనమాట. ఇక ఇలా అబ్బాయి తరపు వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయిని ఆశీర్వదిస్తారనమాట. तस्मै देवाधिप्रवन्नम् अयच्च ब्रह्मणस्पतिः. आत्मना
ఇలా అమ్మాయి అబ్బాయి పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉంగరాలు మార్చుకుని దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత పెద్దలు వారికి ఆశీర్వాదాలు అందించారు. ఇలా ఈ సంబరం, ఈ వేడుక చాలా ఘనంగా జరిగిందనమాట. ఇదండి ఈరోజు వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.